కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇదిగోండి ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు దాన్ని తీసుకొచ్చినాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి. ఈ రెండేళ్లలోనే ఏకంగా మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 3,31,000 కోట్లు అయితే, ఈయన 2 ఏళ్లలోనే 3,20,000 కోట్లు, 3,20,454 కోట్లు ఈయన కాంట్రాక్టెడ్ అండ్ చేసిన అప్పులు, గ్రాస్ అప్పులు. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్, ఈ ఫిజికల్ డెఫిసిట్, నిజంగా ఇవి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్లు, ఆయన వస్తే చాలు ఈ రెవెన్యూ డెఫిసిట్లు, మా హయాంలో ఎందుకు రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు కంట్రోల్డ్గా ఉన్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? రెవెన్యూ డెఫిసిట్ అంటే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మైనస్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూ డెఫిసిట్. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో, అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో పంచుకో తినుకో పరిస్థితిలో ఏకంగా ఇసుకను వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాటరైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది, భూమును వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమము అభివృద్ధి ఎలా నడుస్తుందా? ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి? అంతా దోచేస్తూ ఉంటాయి. విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే, విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని 54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. భూములు ఇవ్వడమే కాదు,
వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఎదిరిస్తాడంట. ఈయన ఎదిరిస్తాడంట. రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి ఇలాంటి స్కాములు జరుగుతూ ఉంటే? చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే, వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన WMA అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్లు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్స్లు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న పరిపాలనకు, ఆయన ఇస్తా ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లోనే తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బారోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బారోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే